ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ బెయిల్పై స్టే కొనసాగుతుందని తెలిపింది ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. ఇటీవల కేజ్రీవాల్ కు రౌజ్ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే కొనసాగుతుందని తెలిపింది ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఎందుకు కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు? ఏ గ్రౌండ్స్ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? దేవి, మార్చి 21వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 10 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుంది. ప్రస్తుతం తీహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. అయితే బెయిల్ కోసం తను అన్ని కోర్టుల్లో ప్రయత్నాలు చేశారు. చివరికి మళ్ళీ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దానిపైన వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల తర్వాత ఏదైతే వెకేషన్ బెంచ్, అంటే ట్రయల్ కోర్టు అంటే రౌజ్ రెవెన్యూ స్పెషల్ కోర్టు, సో అందులో ఉన్నటువంటి వెకేషన్ బెంచ్ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే ఈడీ వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ వాదనను సరిగ్గా వినకుండా, పిఎంఎల్ఏలో ఉన్నటువంటి చట్టాలను పరిశీలించకుండానే ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ ఈ విధంగా బెయిల్ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈ బెయిల్ను రద్దు చేయాలంటూ ఈడీ వాదనలు వినిపించింది. అయితే ఇక్కడ కావాలనే కేజ్రీవాల్ను ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు, కేజ్రీవాల్కు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎటువంటి పాత్ర లేదని చెప్పి కేజ్రీవాల్ తరఫున కూడా వాదనలు వినిపించారు. అయితే ఇరువైపులా వాదనలు విన్నటువంటి ఢిల్లీ హైకోర్టు గత శుక్రవారం రోజున తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం తీర్పును వెలువరించింది. ఆ తీర్పులో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో దాన్ని తప్పుబట్టారు. అంటే ట్రయల్ కోర్టు పిఎంఎల్ఏలో ఉన్నటువంటి చట్టాలు, అంటే 45 సెక్షన్ను పరిశీలించకుండా ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే, అంటే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన హైకోర్టు స్టే ఇచ్చింది. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నట్లుగా హైకోర్టు స్పష్టం చేసింది. సో ఇదే విషయం పైన ఇప్పటికే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రేపు దీనిపైన విచారణ కూడా జరగబోతుంది. సో ఫైనల్గా ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ స్టే రూపంలో ఆగిపోయి తీహార్ జైల్లోనే కేజ్రీవాల్ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు ఈ విషయంలో రేపు ఎటువంటి ఆర్డర్ ఇస్తుంది అనే దాని మీదనే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి బెయిల్ పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దేవి, ఆల్రెడీ తీర్పు రిజర్వ్ మీద సుప్రీంకోర్టు ఒక కామెంట్ కూడా చేసింది. అంటే ఈ కేసుకు సంబంధించి ఎందుకు రిజర్వ్లో పెట్టాల్సి వచ్చిందని. సో దాన్ని బేస్ చేసుకుని ఏమైనా ఆ గ్రౌండ్స్ మీద రేపు ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశం ఉంటుందా? ఎస్, పలు కీలక అంశాలపైన సాధారణంగా వెకేషన్ బెంచ్లు తుది నిర్ణయాలు తీసుకోవడానికి కొంత ఆలోచిస్తారు. ఎందుకంటే రెగ్యులర్ బెంచ్ల్లో ఆల్రెడీ ఈ కేసులన్నీ కూడా వింటూ వస్తున్నారు. మనం ప్రత్యేకంగా చూస్తే రౌజ్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో గతంలో జడ్జి నాగపాల్ ఉండేవారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాక ప్రస్తుతం కావేరి బవేజా వచ్చారు. ట్రయల్ కోర్టులో కావేరి బవేజా మాత్రమే ఈ కేసులను వింటున్నారు. సో ఏదైతే ట్రయల్ కోర్టుకు సంబంధించి ప్రత్యేకంగా వెకేషన్ బెంచ్ జడ్జి బిందు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో ఇప్పుడు ఆర్డరే వివాదాస్పదం అవుతుంది. మరోపక్క ఢిల్లీ హైకోర్టులో కూడా ఏ రోజైతే అటు ప్రత్యేకంగా అంటే శుక్రవారం రోజున జరిగినటువంటి వాదనల సందర్భంగా అప్పటికప్పుడు హైకోర్టు జడ్జి తను ఈ నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడే తీసుకోలేను, ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకునేందుకు ఆర్డర్ ఇచ్చేందుకు 2 రోజుల సమయం పడుతుందని చెప్పి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు మధ్యాహ్నం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశంపైన ఆర్డర్ ఇచ్చారు. మొత్తానికి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని స్టే కొనసాగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రాజు.